డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. పుష్పక విమానం భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండడం దీని విశేషం. రామాయణంలో పుష్పక విమానం గురించి ఉంది. యుద్ధ అనంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు. సుందరాకాండ 8వ, 9వ సర్కాలలో పుష్పక విమానం విపులంగా వర్ణించబడింది. సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు. యుద్ధ అనంతరం సీతతో కూడి సకాలంలో అంటే అరణ్యవాసము 14 ఏళ్లు పూర్తయ్యాక భరతుడు ప్రయోపవేశం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు అయోధ్య చేరడానికి శ్రీరాముడు సపరివారంగా ఈ పుష్పక విమానాన్ని ఉపయోగిస్తాడు. సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు లంకలో ప్రవేశించి రావణాసురుణ్ణి భవనంలో పుష్పక విమానాన్ని చూస్తాడు. వాల్మీకి రామాయణంలో ఆ విమానం ఇలా వర్ణించబడింది. ఇంతకీ ఆ విమానంలో మనం ఊహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే మన హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు రావణుడు కానుకగా పొందిన పుష్పకము లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా అన్న భ్రాంతి కలిగిందట. ఆ పుష్పకము యజమాని మనసుననుసరించి మనోవేగంతో పయనిస్తుందట. అసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదట. అంతేకాదు, ఆ విమానానికి బయట లోపలి వైపున విశిష్టమైన శిల్పరీతులు గోచరిస్తాయట. కర్ణకుండలాలతో శోభిస్తున్న ముఖములు గలవారు, మహాకాయులు, ఆకాశంలో విహరించే రాక్షసులు, తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించేవారు, విశాల నేత్రములు గలవారు, అతి వేగముగా సంచరించగల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్లుగా దాని వెలుపల భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అదంతా చూసిన హనుమ ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. మెరుపు తీగల్లాంటి నారీమణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమేగాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించబడి ఉన్నాయట. నిజానికి ఇది బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ సర్వవిధి రత్నములతో పుష్పకము అనే పేరుగల ఒక దివ్య విమానాన్ని స్వయంగా నిర్మించాడట. అయితే కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని బ్రహ్మ అనుగ్రహంతో కానుకగా పొందాడట. ఆ తర్వాత రావణుడు తన సోదరుడైన కుబేరుణ్ణి జయించి ఆ పుష్పక విమానాన్ని తన సొంతం చేసుకున్నాడట. అయితే పురాణాలలో చెప్పబడిన పుష్పక విమానం కథ నిజమా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. ఇది ఒక పురాణ కథ మాత్రమే. దానిని వాస్తవంగా తీసుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పురాణాల ప్రకారమైతే పుష్పక విమానం అనేది ఒక అద్భుతమైన విమానం. ఇది కుబేరుడికి చెందినది. కానీ రావణాసురుడు దానిని దొంగలించాడు. రామాయణంలో రాముడు రావణుడిని సంహరించిన తర్వాత సీతతో కలిసి లంక నుంచి అయోధ్యకు తిరిగి రావడానికి ఈ విమానాన్ని ఉపయోగించాడు. పుష్పక విమానం ఒక మానవాతీత శక్తులు కలిగిన విమానం. ఇది ఎక్కడైనా ప్రయాణించగలదు, ఎంతమంది ప్రయాణికులనైనా మోయగలదు. అయితే ఈ రోజుల్లో పుష్పక విమానం లాంటి విమానాలు లేవు. కాబట్టి ఈ కథను పురాణ కథగానే తీసుకోవాలి. కొందరు దీనిని ఒక పురాణ కథగా భావిస్తారు, మరికొందరు దీనిని ఒక దైవిక శక్తిగా నమ్ముతారు. ఇది వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పుష్పక విమానం నిజమేనా అని అడిగితే దానికి సమాధానం ఇది కూడా ఒక పురాణ కథ. అది మనకు నమ్మకం ఉంటే నిజం కావచ్చు.